కొబ్బరి బొండాలు కింద పడాలి. నేను విశ్వాసంతో చెప్తున్నాను, కింద పడును కాక. ఆమేన్. ఆకులు కాదు, కొబ్బరి బొండాలు కింద పడాలి. నేను చెప్తున్నాను, విశ్వాసంతో చెప్తున్నాను, కింద పడాలి. పడును కాక కొబ్బరి బొండాలు. పౌల్ గారు, పౌల్ గారు, తాతయ్య గారు లేరు అంకుల్, ఊరెళ్ళారు. తాతయ్య గారు లేరమ్మా? లేరు అంకుల్. నువ్వేంటి కూర్చుని మా అమ్మకి ఒంట్లో బాగాలేదని కొబ్బరి బొండ నీళ్ళు తాగితే నీరసం తగ్గుద్దని కొబ్బరి బొండాలు అట్టుకెళ్ళడానికి వచ్చాను అంకుల్. చెట్టు ఎక్కుదామని ప్రయత్నించాను, నా వల్ల కాలేదు. ఏం చేయాలని ఆలోచిస్తుంటే సండే స్కూల్లో టీచర్ చెప్పిన వాక్యం గుర్తుకొచ్చి, విశ్వాసంతో మీరు సందేహించకుండా పలికితే కొండలు సముద్రంలో పడొద్దని చెప్పారు. కొండలు సముద్రంలో పడినప్పుడు కొబ్బరి బొండాలు కింద పడవా అని ఎంతసేపు విశ్వాసంతో ప్రార్థన చేసిన కొబ్బరి బొండాలు కింద పట్టలేదు అంకుల్. అవునా? నువ్వు చెప్పినట్టే జరిగింది చూడు. అవునా అంకుల్? ఎలా అంకుల్? కూసంతి పక్క వచ్చాను. సరే అంకుల్. ఇంకా కావాలి కొబ్బరి బొండాలు. అంకుల్ మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంకుల్. నేను రావడం కదమ్మా, నీ విశ్వాసమైనా తీసుకొచ్చింది. అంకుల్ నేను ఎంతసేపు ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన వినలేదు, కొబ్బరి బొండాలు కింద పడలేదు. ఎందుకు అంకుల్? కొబ్బరికాయలు కింద పడదా? మరి ఏంటి? మీరు వచ్చి తీశారు కాబట్టి కింద పడ్డాయి. అవునా? మరి నన్ను ఎవరు తీసుకొచ్చారండి? మిమ్మల్ని అంకుల్. అది మన దేవుడు ఎలాగైనా కార్యం చేయగలడు. మరి నువ్వు అనుకున్నావు కొబ్బరి బొండాలు అట్లా కింద పడాలనుకున్నావు. నేనేదో కొబ్బరికాయలు తీతకు అలాగ వెళ్తాం ఏంటో, మీ తాతయ్య గారితో మాట్లాడాలని ఇక్కడ దాకా వస్తాం ఏంటో, మీరు ఇక్కడ బొండాల కోసం కూర్చోడం ఏంటండి? ఇదంతా ఎలా జరిగింది? ఇదంతా నీ విశ్వాసం వల్లే జరిగింది.